చెప్పిన చోటికి వెళ్ళాలి. ఇలా 1,00,000 పనులుంటాయి. వస్తాళ్లే. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండాలంటే ఎలా? వచ్చావా అన్నయ్య? వచ్చావా? కూర్చో అన్నయ్య, అన్న వడ్డిస్తాను. వద్దమ్మా, నేను తినేసి వచ్చాను. ఏంటి, తిన్నావా? నన్ను చూసి నిజం చెప్పు. నువ్వు ఏ రోజైనా, ఏ పూటైనా, ఏ పరిస్థితి వచ్చినా మమ్మల్ని కాదని బయట తింటావా? ఇంట్లోనేమో తినే టైంకి హడావిడిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. భోజనం చేద్దాం రా అన్నయ్య అంటే నేను తినొచ్చాను అంటావు. మనకి భోజనం పెట్టే బంధువులైతే మనకి బయటెవరూ లేరన్నయ్య. నువ్వు లేకుండా మాకు అన్నం ఎలా తినాలనిపిస్తుందోనని ఒక్కసారైనా ఆలోచించావా? నిన్ను చాలా రోజుల నుంచి గమనిస్తున్నానన్నయ్య. మాతో కలిసి సరిగా భోంచేయడం లేదు. ఇదివరకటిలా మాతో మాట్లాడటం లేదు. మాతో సరదాగా ఉండడం లేదు. ఏమైందన్నయ్య నీకు? అరే చచ్చా, ఏంటమ్మా ఇది? అలా ఏడవకూడదు. ఇందాకే నా ఫ్రెండ్ ఒకళ్ళు కలిస్తే తనతో ఫోన్ చేశాను. ఏడవకూడదు. అన్నయ్య, నేను నమ్మను. అంటే నా మీద నమ్మకం లేదా? చాలా ఉందన్నయ్య, కానీ నువ్వు భోజనం చేసావంటే నేను నమ్మను. సరే, నేను భోజనం చేశాను నమ్మాలంటే నా మీద ఒట్టు. వద్దన్నయ్య, అలా చేయకు. నువ్వు సరిగ్గా టైంకి భోజనం చేయట్లేదని అలా అన్నానంతే. సరే, తప్పైపోయింది. ఈసారి ఎప్పుడు అలా చేయను. మీతోనే కలిసి భోజనం చేస్తాను, సరేనా? అమ్మా అమ్మా, డాక్టర్ని కలిశానమ్మా. నీ ఆపరేషన్ గురించి మాట్లాడాను. త్వరలోనే ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను అన్నారు, సరేనా? మురళి, ఇక నాకు ఏ ఆపరేషన్ అక్కర్లేదురా. మీ అన్న చెల్లెళ్ళు ఒకరి మీద ఒకరు చూపించుకునే ప్రేమను చూస్తూ బ్రతికేయాలనిపిస్తుంది. మధుర, నీకిలాంటి అన్నయ్య దొరకడం నీ అదృష్టం అమ్మా. మీ ఇద్దరూ నాకు తోడుంటే చాలు, ఇలా బ్రతికేస్తాను. అమ్మా, మేమిద్దరం నీతో పాటే ఉంటాం. అలా నువ్వు ఆపరేషన్ వద్దంటే మాత్రం ఒప్పుకొని చెప్తున్నాను, ఓకేనా? మురళి, ఎక్కడైనా అప్పు చేశావా? లేదమ్మా, నాకు డబ్బులు సర్దుబాటు అయ్యాయి. డబ్బంటే అవసరం లేని ఒక మనిషిని కలిశానమ్మా. నా అవసరం తెలుసుకుని నాకు డబ్బు సహాయం చేస్తాను అన్నారు. కాదని లేకపోయాను. నేను తిరిగిస్తాను అంటున్నా సరే వద్దంటున్నారమ్మా. నీ అవసరం కదమ్మా, అందుకే కాదని లేకపోయాను. మధుర, అమ్మ హాస్పిటల్లో 2 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. కాబట్టి 2 రోజులకు కావాల్సిన బట్టలు అవి ఏం కావాలో సర్దుంచు. అలాగే అన్నయ్య. కూర్చో అమ్మా, కూర్చో. నీకేం కాదమ్మా, నేను ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు. మూడు 375 రోజుల 4 గంటల 48 సెకండ్ల నిన్ను చూశాను. ఇక నుంచి ప్రతి క్షణం నీ వెనకే ఉంటాను. నా ప్రేమ నీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎలా అయినా నా ప్రేమ నీకు తెలుపుతాను. అన్నయ్య, నీకు వసుంధర కనిపించిందా? కనిపించింది మధుర. తనతో మాట్లాడావా? నీ ప్రేమ గురించి తనకి చెప్పావా?
చెప్పన్నయ్య, చెప్పు. ఎలా చెప్పాలి మధుర? తను నాకు తెలిసిన నేను తనకు తెలియదు కదా. అందుకే ముందుగా తనకు నా ప్రేమ గురించి తెలియపరిచి ఆ తర్వాత నా మనసులో మాట చెప్తాను. నిజమే అన్నయ్య, ఇప్పుడు తొందరపడకు, సమయం చూసి చెప్పు. కానీ అందరిలా నువ్వు కూడా జరిగిన సంఘటనని తప్పుగా చూడకన్నయ్య. తనే తప్పు చేయలేదు. నువ్వు చెప్పినట్టే నేను దాని గురించి ఆలోచించనమ్మా. ఇంతకాలం తను ఎక్కడుందో ఏం చేస్తుందో అనుకున్నాను. ఇప్పుడు తను కనిపించింది కదా. తన కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. వెనకడుగు వేయను, వెనకడుగు వేయను. అందుకేనక్క ఈరోజు ఇల్లు మొత్తం శుభ్రం చేశావు? అవునా లేఖ్య, అమ్మవారికి అగ్నిబోనం సమర్పించి ఈ పసుపు కుంకుమ వ్రతం నిష్ఠతో చేస్తే ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు, ఏ హాని జరగదు. నువ్వు చేస్తున్న పసుపు కుంకుమ వ్రతం సఫలమై వంశీ గారు తిరిగొచ్చి నీ నుదుటిన బొట్టు పెట్టి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవ్వాలి. ఆ అమ్మవారే పెళ్లి పెద్దయి దిగి రావాలి. నేను అదే కోరుకుంటున్నాను లేఖ్య. అమ్మ దొంగ వసుంధరా, నీ కోరికలు సఫలం చేసుకోవడానికి వ్రతాలేంటే యుద్ధాలు కూడా చేస్తావు. ఆ ఇంటికి నా మనవరాలొక్కతే కోడలవ్వాలనుకుంటే ఆ వంశీని నువ్వు కనికట్టు చేసేసి మా అందరినీ పక్కకు నెట్టేసి ముందు నువ్వే ఆ ఇంటి కోడలయ్యేట్టున్నావు గదే. పైగా అమ్మవారినే అండగా లాగేసుకున్నావు. చెప్తానే నీ సంగతి, చెప్తా. వంశీతోనే తాళి కట్టించుకోవాలంత హతహలాడుతున్న నీకు నేను గడ్డి తినైనా నీకు బుద్ధి చెప్తాను. అమ్మవారికి నిష్ఠ నియమాలతో పసుపు కుంకుమ వ్రతం చేస్తావా? పాలలో పంచదార బెల్లం వేసి పులిహారేం చేయవు. నీ వ్రతాన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు, చెప్తా. అక్క, నువ్వేం దిగులు పడకు. ఆయన ఎక్కడో క్షేమంగా ఉన్నారని నాకు ఆనంద్ గారు చెప్పారు. నీ వ్రతం అవ్వగానే ఆయన రావాలని అమ్మవారికి మొక్కుకో, ఆయన వచ్చేస్తారు. అవునక్క, రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయా? నేను చేస్తానులే అలేఖ్య. వద్దు, నేనే నీకు సాయం చేసి ఈ వ్రతంలో భాగమవుతాను. నేను కూడా ఆ ఇంటికి కోడల్ని కావాల్సిందాన్నే కదక్కా. అలాగే అలేఖ్య, నేను వెళ్ళి రేపు వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి ఉన్నాయో లేవో చూస్తాను. నువ్వు ఈ లోపు లిస్ట్ రెడీ చేసి ఉంచు. అలాగే అక్క. ఏయ్ ఆగు, ఆ కిచెన్ లోకి వెళ్ళి ఓ ప్లేట్ తీసుకురా. ప్లేటా? ప్లేటు తీసుకురమ్మంటే ఏదో పులిపిల్లని తీసుకురమ్మన్నట్టు చూస్తావేమిటే? వెళ్ళి ప్లేట్ తీసుకురా. ఎందుకు నాన్నమ్మా? సొట్టబడుతుందో లేదో ఒకసారి గుద్ది చూద్దామని. లేకపోతే ఏమిటే? ఎందుకు నానమ్మా, వెనకాలేదో ఉంది నానమ్మా అని చచ్చు ప్రశ్నలేస్తావు. చాలా రోజుల నుంచి కూరగాయలు తిని తిని నోరు చచ్చు పడిపోయింది. అందుకే ఇదిగో బాగా కారం దట్టించిన కోడిని ఫ్రై చేయించి చికెన్ పకోడీ తీసుకొచ్చాను. ప్లేట్ తీసుకునిరా, చెరో కొంచెం తిందాం.
ఉండు, దాన్ని కూడా పిలుస్తాను. వసే అలేక్యా, అలేక్యా, వసే అలేక్యా. అదెందుకు వస్తుంది, మర్చిపోయాను. ఎలాగో ఆనందబాబుతో బయటికెళ్ళి రెస్టారెంట్లో తినొస్తుంది కదా. పోన్లే, నువ్వు రావే తీసుకుని, ఇద్దరం కలిసి చెరోకొచ్చి తిందాం. నాకొద్దు నాన్నమ్మ, నేను అమ్మవారికి వ్రతం చేస్తున్నాను. పాడైపోయిన నీ బతుక్కి మళ్ళీ వ్రతాలు చేస్తే పడ్డమచ్చపోతుందమ్మా? సమాజం పెట్టిన చెడ్డ పేరు పోతుందా? అవేం పట్టించుకోకని రా తిందాంరా. నాన్నమ్మ, నేను వంశీ సార్ బాగుండాలని వ్రతం చేస్తున్నాను. ఇలా తప్పు చేసి వ్రతభంగం చేసుకోలేను. ఏమని వ్రతం చేస్తున్నావే? వంశీ లేవగానే సరాసరొచ్చి నీ మెళ్ళో తాళి కట్టాలనే కదా? అబ్బా, నీకున్న సంస్కారం ప్రతి ఆడపిల్లకి ఉంటే ఇలా లేచిపోవడాలు పారిపోవడాలు ఉండవే. వంశీ లాంటి మొగుడు రావాలి, మంచి మగాడు రావాలి అంటూ ప్రతి ఆడపిల్ల రోజు ఇంట్లో వ్రతమే చేస్తుంది. నువ్వు నిజంగా సంస్కారంలో సీతవేనే. కానీ ఏం చేస్తాం, నీ నాన్నమ్మ పెద్ద దుర్మార్గురాలు మరి. అయితే తినను అంటావు అంతేనా? వ్రతం చేస్తాను అని అంటావు. అవును నాన్నమ్మ. మరి దీన్నేం చేయమంటావే? నువ్వే తినే నాన్నమ్మ. అబ్బా, నా మీద ఎంత ప్రేమే నీకు. నువ్వు ఎలా తినవే? నాన్నమ్మ తిను, తినవే. వద్దు నాన్నమ్మ. మీ అమ్మ కూడా నీకు ఇంత ప్రేమగా పెట్టుండదు. నాన్నమ్మ ప్లీజ్ వద్దు. నువ్వు ముందు తిను. తినవే నాన్నమ్మ. తిను, తిను, తిను. తింటావా లేదా? అమ్మో, నా నడుము పట్టిందిరా దేవుడు. అమ్మా, నా నడుము పోయింది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను వంశీ సార్ క్షేమం కోసం వ్రతం చేస్తున్నాను. అమ్మా, నన్ను చంపేసినా భరిస్తాను గాని ఆయన విషయంలో అడ్డుపడితే తట్టుకోలేను నానమ్మ. ఉసావు అమ్మా. అమ్మో, ఉసావు, నాకు అర్థమైందే. మీ ఇద్దరు కలిసి నా నడు విరగొట్టి చంపేయాలనుకుంటున్నారు. అమ్మా, ఎంత తోపు దోసావే, దరిద్రపుదానా, దరిద్రపుదానా. అమ్మా, నా నడు విరిగిపోయిందిరా దేవుడు. ఏంటి నాన్నమ్మ, నీకు డిసిప్లిన్ ఇప్పుడు వచ్చిందా? ఎల్కేజీ పిల్లలాగా ఇంత చక్కగా కూర్చున్నావు. అంతా మీ అక్క వసుంధర వల్లేనే. అమ్మా, అక్క నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ నిన్ను ఇంతలో మార్చేసిందా నాన్నమ్మ? నేను కూడా అక్క అడుగు జాడల్లోనే నడుస్తాను. నువ్వు కూడా ఇలాగే నడుస్తూ ఉండు. వెళ్తాను. ఇది కూడా అలాగే తయారైంది. అమ్మా, అమ్మా, ఎవరెలా పోతే నాకేంటి, ఎవరు లేరు ఏంటో లేపడానికి కూడా. అమ్మా, అయ్యో, నా నడువులు ఇరిగిపోయినా దేవుడు. నడిచే పరిస్థితి నుంచి పోకే పరిస్థితికి తీసుకొచ్చావు కదే, నీ మొహం మండ. అమ్మా, వసుంధర, నువ్వు అయిపోయావే నా చేతిలో. అమ్మా, అత్తయ్య, మనం ఇచ్చిన ఈ ప్రకటన చూసి ఎవరైనా ఫోన్ చేస్తారంటారా? చేస్తారు సుచిత్ర. మనమిచ్చే బహుమానం చూసేనా ఆయన్ని వెతకాలనే మనసు పుట్టి ఆయన్ని వెతికి క్షేమంగా ఇంటికి తీసుకొస్తారు. ఆయన కంటే ముందు ఆయన్ని వెతికే వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి. నన్ను క్షమించండి నానమ్మ. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని అన్నయ్య క్షేమంగా ఉన్నాడని అబద్ధం చెప్పాను. కానీ నేను చెప్పిన అబద్ధం నిజమయ్యేంత వరకు, అన్న ఇంటికొచ్చేంత వరకు ఇలా ఎదురు చూస్తారనుకోలేదు. నన్ను క్షమించండి నానమ్మ, నన్ను క్షమించండి అమ్మా. హలో,
ఎక్కడైనా వంశీ కనిపించాడా? తన గురించి వివరాలు తెలిసాయా? మీరెవరో చెప్పండి. పోనీ మమ్మల్ని అక్కడికి రమ్మంటారా? సారీ మేడం, నేను సుందర్ని. ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. ఆనంద్ గారి ఫోన్ రీచ్ అవ్వట్లేదు. ఇవాళ జరిగే ఇంపార్టెంట్ మీటింగ్ గురించి మాట్లాడాలని చేశాను. సారీ మేడం. ఆనంద్, నానమ్మా. హలో సార్, నేను సుందర్ని. మిస్టర్ సుందర్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఓకే సార్. మనకింత దౌర్భాగ్యం ఏంటత్తయ్యా? ఎప్పుడు ఎవరు వంశీ గురించి ఫోన్ చేస్తారో అని ఇలా ఎన్నాళ్ళని ఎదురు చూస్తాం. ఎవరు చేస్తారో ఎప్పుడు చేస్తారో తెలీదు. ఇలా ఆశ సన్నగిల్లిపోయేలా చెయ్యొద్దు సుచిత్ర. ఆయనకేం కాదు. ఈ పాటికి ఆయన కోసం 70% అయినా ఆయన కోసం వెతికే ప్రయత్నం చేస్తుంటారు. ఆయన వచ్చేంత వరకు వచ్చే ప్రతి కాలు రిసీవ్ చేసుకోవాల్సిందే. బేబీ, అందరూ వంశీ కనిపించట్లేదనే మూడ్లో ఉన్నారు. ఇప్పుడు అందరితో నువ్వు వంశీ కోసం పూజ చేయబోతున్నావని తెలియాలి. ఈ ఫ్లోలోనే నీ పెళ్లి వంశీతో ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? పద. ఆనంద్, కార్ యాక్సిడెంట్ జరిగిన వికారాబాద్ దరిదాపుల్లో చుట్టూ పల్లె ప్రాంతాలున్నాయి. అక్కడ టీవీలు, పేపర్ల సౌకర్యం ఏదీ ఉండదు. వాళ్ళకేదైనా సమాచారం తెలిసినా మనకి చెప్పలేరు. నువ్వెంటనే అక్కడుండే వాళ్లకు చాటింపు వేయించి మనమిచ్చే బహుమానం గురించి అందరికీ తెలిసేలా వివరించి చెప్పమను. వంశీ ఆచూకీ అందరికీ తెలియాలి. వెంటనే నీ స్టాఫ్తో అప్రోచ్ అయ్యి ఈ పని మొదలు పెట్టించు. అలాగేనమ్మా. వంశీ గురించి ఏం దిగులు పడకండి ఆనంద్. ఆల్రెడీ దేవుడికి సంకల్పించుకుని మొక్కుకున్నాం. వంశీ ఇంటికి క్షేమంగా తిరిగొస్తాడు. నీ నమ్మకమే నిజమైతే అంతకంటే సంతోషం ఉండదు ఐరేంద్రి. నా నమ్మకం నిజమయ్యాక వెంటనే నా కూతురితో పెళ్లి చేయొదినా. నేను నా కొడుకు గురించి మాట్లాడుతుంటే నువ్వు నా కూతురు పెళ్లి అంటావేంటి? వదినా, నువ్వు, నేను, ఆనంద్ అమ్మ రోజు పొద్దుట్నుంచి సాయంత్రం దాకా తెరిచిన డోర్ మూయకుండా, కనురెప్పైనా వేయకుండా మన వంశీ కోసం ఎంతమాత్రం ఎదురు చూస్తాం? కానీ నా కూతురు వంశీ తన భర్త కావాలని, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అమ్మవారి గుళ్ళో అకుంఠిత దీక్ష చేస్తుంది. అఖండ జ్యోతి తలపై పెట్టుకుని తన పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలని అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తుంది. ఇప్పుడే వంశీ మీద ఇంత బాధ్యత తీసుకుంటే పెళ్ళయ్యాక ఇంకెంత బాగా చూసుకుంటుందో వదినా. అవునమ్మమ్మా, నేను చేసే ఈ పూజలో గెలవాలని నన్ను ఆశీర్వదించు.